స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నా. ప్రస్తుతము బీసీలకు 40% రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ మొండి వైఖరితో జరపడం జరుగుతుంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలనే ఉద్దేశంతో జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు 72 గంటలు నిరాహార దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున చేయాలని ఈ మైపాలు జిల్లా వేదికగా మేము కోరడం జరుగుతుంది. అనేక పార్టీలు బీసీలను వాడుకుంటూ మోసం చేయడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలనే ఉద్దేశంతో పార్టీకి ఫ్యామిలీకి అంతేకాకుండా 72 గంటలు అన్నపానాలకు కూడా దూరంగా ఉండి బీసీల కోసం కొట్లాడుతున్న కవితక్క గారికి యావత్ కుల సంఘాలన్నీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, గొల్ల, కుర్మ వివిధ కుల సంఘాలకు రాజ్యాధికారం దక్కాలంటే ఇది ఒక్కటే ప్రధాన మార్గం. కవితక్క అడుగుజాడలో మనం నడిచినట్టయితేనే బీసీలో రాజ్యాధికారం సాధ్యమవుతుంది. కాబట్టి తప్పకుండా వివిధ కుల సంఘాలు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ, మా ఆడబిడ్డ అయినటువంటి కవితక్క నిస్వార్థంతో బీసీలకు రిజర్వేషన్ కావాలని కొట్లాడుతుంటే కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు అనిశ్చితంగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త, రాబో బీసీల కాలం ఉంది, మిమ్మల్ని కనుమరుగు చేసే ప్రయత్నం కూడా జరుగుతుందని తెలియజేస్తూ, కొన్ని పార్టీలు కవితకేమవసరం, కవిత ఎందుకు బీసీని ఒప్పుకుందని మాట్లాడుతుంది. ఎవరికి వాళ్ళు కావాలనుకుంటే ఎప్పుడు ఏది సాధ్యం కాదు. ఈరోజు ఒక ఓసీ బిడ్డ అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి కూడా బీసీలకు న్యాయం కావాలని కొట్లాడడం మనం హర్షించాల్సిన విషయం. తప్పకుండా మిగతా అగ్రవర్ణాల నాయకులు కూడా దీన్ని స్వాగతం పలుకుతూ అందరూ కవితకు అడుగుజాడలో నడుస్తూ బీసీ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తెరపైకి తేవాలని, రిజర్వేషన్ సాధించిన తర్వాతే స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తూ మరొకసారి ఈ 4, 5, 6, 7 తేదీల్లో జరుగుతున్న దీక్షను విజయవంతం చేయాలని పేరున కోరుకుంటున్నాం.